ఎమ్మెల్యే అయినటువంటి వివేకానంద గారి తండ్రి గారు అయినటువంటి కూన మాణిక్యం పాండు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనం చింతల్లోని వారి కార్యాలయం వద్ద ఉన్నాము. వారు భూదేవిల్స్ లో కుట్టు మిషన్ నేర్చుకున్నటువంటి మహిళలకు ఈరోజు వాళ్ళ నాన్నగారి జన్మదిన సందర్భంగా కుట్టు మిషన్స్ ప్రదానం చేయబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మనం ప్రోగ్రామ్ ఇవాళ చేయబోతున్నాము. థ్యాంక్ యూ. అభిమానులకు, వివిధ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా బంధువులకు, ఇక్కడ వచ్చినటువంటి మిగతా అందరికీ కూడా ఈ యొక్క అభిమాన సంఘంలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున మా తండ్రి గారైనటువంటి స్వర్గీయ కే పాండే వారి యొక్క 79వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. మా మహిళా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గత సంవత్సరం కూడా మరి నాకు చాలా సింపుల్గా ఉంటేనే మంచి ఇంట్రెస్ట్ ఎక్కువ అందుబాటు పడాలి పోవద్దని చెప్పి పదే పదే విశ్వసించేటువంటి ఒక మరి తల్లిగారితో స్వతహా వచ్చినటువంటి లక్షణం అది. కానీ పెద్దలు వెంకటేశ్వరరావు గారు, కిషన్ రావు గారు, బాబాయ్ గారు, గోరేష్ గారు, నరేంద్ర గుజరాజీ గారు, ఆయలయ్య గారు, ఇంతకుముందు మన జీఎస్ గారు, సాంబయ్య గారు, పెద్దలందరూ చాలా మంది వారితో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. వారికి చాలా అనుబంధం ఉంది వారితో. లేదు ఖచ్చితంగా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలా, వారి జయంతి ఉత్సవాన్ని చక్కగా అందరూ కూడా కలుసుకొని ఈ సమాజానికి మంచి సందేశాలు ఇచ్చి వారి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారు పట్టుబట్టి మరి వారే నేను ఏం చెప్పకముందే వాళ్ళందరూ వాళ్ళే పోయి డబ్బులు ఇచ్చి విగ్రహానికి ఆర్డర్ ఇచ్చి విగ్రహాన్ని కూడా తయారు చేయించేసారు. మొదటి సంవత్సరం చనిపోయిన తర్వాత మొదటి సంవత్సరం మరి అప్పుడు నేను కూడా ఆలోచన చేసి తప్పకుండా వారి యొక్క ఆచరణలు, వారి యొక్క మాటలను ఆచరణలో పెట్టాలి. ఎందుకంటే నిజమైన వారసులం అంటే ఆస్తి వారసులు మేము, కానీ రాజకీయానికి వారసులు అంటే వారి యొక్క మిత్రులు, వారి ఆత్మీయ వారసులు కాదు. కాబట్టి వారు చెప్పినప్పుడు తప్పకుండా వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు ఎక్కడో మరి రోడ్ల మీద పెట్టడం కంటే మన స్థలంలో పెట్టుకుంటే బాగుంటుంది, అక్కడ ఇక్కడ ఎందుకని చెప్పి ఆలోచన చేసి మనం ఇక్కడ మన చిత్తూరులో ఇక్కడ బాగా అంటే వారికి చాలా ప్రేమ. చిన్నప్పుడు కూడా మేము చూసినప్పుడు పొద్దున్నే 5 గంటలు లేచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేవారు, వాకింగ్ వచ్చేవారు. పొద్దునే వాకింగ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసి ఇక్కడనే బావి దగ్గరనే మొత్తం మన టైం అంతా కూడా రాజకీయం అంతా కూడా కొత్తలాపూర్ రాజకీయం అంతా కూడా ఇక్కడ బావి దగ్గర నడుస్తామని. కాబట్టి ఈ ప్రాంతం అంటే కూడా చాలా వారి ప్రేమ, చాలా అనుబంధం ఉంది ఈ ప్రాంతంతో. చిత్తూరు అంటేనే బావి అంటేనే పాండసా బావి అంటే చాలా ఫేమస్. అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా తాగడానికి నీళ్ళు లేకుండా ఇక్కడ బావి దగ్గర నుంచి ట్యాంకర్ అంతా నీళ్ళు సరఫరా అవుతుండే. గతంలో 1970, 88, 89, 90 వరకు 92 వరకు కూడా నీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి సరఫరా అయితే ట్యాంకర్లు ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మన స్థలమే ఉంది. కాబట్టి ఈ స్థలంలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు వారు ఇక్కడ ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ప్రతి జయంతికి, వారి వర్ధంతికి మరి కుటుంబ సభ్యులు ఏం చేసినా సరే వీళ్ళు మాత్రం తప్పకుండా వారి యొక్క ఆత్మీయులు, వారి యొక్క వ్యక్తులు, వారి యొక్క రాజకీయంగా వారికి అనుబంధం ఉన్నటువంటి గత 3 దశాబ్దాలు వారితో పనిచేసినటువంటి వారందరూ కూడా ఎప్పటికప్పుడు కలుసుకొని మరి ఎంతో ఆత్మీయతో, ఎంతో ప్రేమతోనే ఉండేవారు. వారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు నాకు బాగా గుర్తున్నది, స్కూల్లో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు, అన్ని పార్టీల వారు కూడా కలిసిమెలిసి ఉండి ఒక రాజకీయాలకు అతీతంగా పనిచేసుకుంటూ ముందుకు పోయేవారు. వారి సిద్ధాంతం కూడా అదే. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు సేవలు అందించాలనే ఒక ఆలోచన వారి. కాబట్టి స్వతహాగా వారి ఆలోచనలే మాకు వచ్చినాయి కాబట్టి ఆచరణలో పెడతా ఉంటాం. కాబట్టి ఈరోజు వారి సిద్ధాంతాన్ని పాటిస్తాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోనే హైయెస్ట్ మీడియాకి మీరందరూ మాకు ఇచ్చిన జీవితంలో వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా వారి పేరు మీద రాజకీయంగా
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేసిన, చిత్తశుద్ధిగా చేసిన జగన్ గారిని, సురేష్ రెడ్డి గారిని గౌరవ పార్టీ సభ్యులు కూడా వేదికపై రావాల్సిన కోరుతా ఉన్నా. సురేష్ రెడ్డి గారు స్వతహాగా మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మనం కూడా సొంతంగా సామాజికంగా సర్వీస్ చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచనతో మరి ప్రతి సంవత్సరం ఏదో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా వారికి విద్య అనేది చాలా ఇష్టం కాబట్టి మరి భవిష్యత్ తరాలు బాగుండాలంటే చక్కటి నాణ్యమైన విద్య పేదలకు అందించాలని చెప్పేసి చాలా కథలు ఆడేవారు. వారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు తర్వాత వారు కూడా వారు చనిపోయే వారు కూడా గులాపూర్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా అన్ని పెద్దలకై అన్ని స్కూల్ నుండి చక్కగా నడిపిస్తారు. సరిగ్గా స్కూల్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎంతో తాపత్రపడ్డారు. దానికి వచ్చినటువంటి గౌరవ వేతనం అంతా కూడా ఆ ప్రభుత్వ పాఠశాలకి వ్యక్తించింది తప్ప ఎప్పుడు కూడా వాళ్ళని సందర్శిస్తున్నారు. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ఆ ప్రభుత్వ పాఠశాల జగన్ గారు కూడా అక్కడే చదివినాడు. అప్పుడు ఈ చెప్తా చాలా మంది ఆ సంవత్సరం చెప్తారు వారి అడ్రస్ ఒకటే స్కూల్ లేకుండా హై స్కూల్స్ కూడా సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మనకి సురేష్ రెడ్డి గారి హాల్ టికెట్ అయిపోతే ఇప్పుడు మా నాన్నగారు సర్టిఫికేట్ ఇస్తే ఇప్పుడు హాల్ టికెట్ ఎగ్జామ్ రాయించాడు ఆయన. జగన్ గారు కూడా అడ్మిషన్ కూడా చెప్తా ఉన్నాడు పాఠాలు నేర్పిస్తే అడ్మిషన్ ఇచ్చారని చెప్పి. అట్లా దగ్గరుండి ఆ సమయంలో ఆ టైంలో అంటే చాలా సరే అంతా ఇక్కడ దేశ విదేశం అంటే రాష్ట్ర నలుగురు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడేవారు. చాలా తక్కువ ఇన్ని సదుపాయాలు ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేకున్నప్పుడు కాబట్టి ఆ స్కూల్ డెవలప్ చేయాలని చెప్పి చాలా తపన పడతామండి. కాబట్టి అందులో జూనియర్ కాలేజ్ కూడా మనం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి అది ఏర్పాటు చేసుకుంటే స్థలం లేని మూలన బౌద్ధపల్లిలో ఉన్న స్థలంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయడంతో పాటు ఒక వొకేషనల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేసుకోవడం కేసీఆర్ గారు రిక్వెస్ట్ చేయగానే ఇచ్చిండు. ఈగనే ఆ బంగ్లాకి ఖచ్చితంగా మా తండ్రి గారి పేరు బాగుంటుందంటే మీరు భవనం నిర్మిస్తే ఖచ్చితంగా వారి పేరు పెట్టామంటే మరి 1,20,000 లక్షలు వెచ్చించి మరి వొకేషనల్ కాలేజ్ ని వారి పేరు మీద పెట్టుకోవడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మీకు సందర్భంగా మరి చేస్తా ఉన్నాను. కాబట్టి అలాగే గులాపూర్ కూడా పాఠశాల భవనాన్ని నిర్మించాలని చెప్పేసి కూడా అనుకున్నాం. ఎలక్షన్స్ అంటే మీకు తెలుసు, ఎలక్షన్ కాన్స్టిట్యూటివ్ మీకే తెలుసు, నాకంటే ఎక్కువ హిందీలో ఎక్కడో తెలుసు. కాబట్టి సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా గులాపూర్లో పాఠశాల మరి ఖచ్చితంగా కట్టాలని చెప్పేసి కూడా ఆలోచనతో ఉన్నాం. మరి తప్పకుండా పూర్తి చేస్తాం. దాని తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేసుకుంటున్నారు కాబట్టి స్థలం కూడా దాన్ని గుర్తించాం కాబట్టి డిగ్రీ కాలేజ్ కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేసే సంగతి ఈ సందర్భం మనం చేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా మరి మహిళా సోదరులు చాలా మంది కుటుంబ విషయంలో చక్కగా నేర్చుకుని సర్టిఫికేట్ తీసుకుని వారికి నిజంగా మిషన్ ఇస్తే వారి కుటుంబంలో కూడా అభివృద్ధి చెందుతుంది, వారికి ఆధారపడతారని చెప్పి మరి నాకు చాలా మంది సోదరులు త్రివేణి గారు కానీ ఆశయ గారు ఇంద్ర గారు అందరూ పదే రిక్వెస్ట్ చేసినప్పుడు నేను ఇచ్చే ప్రతి విషయం ఉపయోగపడాలా. చాలా విషయం ఇస్తా ఉంటే తీసుకొని పక్కన పెట్టి బట్టలారేస్తూ ఉంటారు. దాని మీద బాగుంటుంది. చాలా మంది ఎవరైనా చాలా మంది చూస్తూ ఉంటాం. అది కానీ చాలా 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 నిరుపయోగం ఉండదు. నిజంగా పేదవాళ్ళకి ఉపయోగపడాలన్నట్టు తప్పకుండా ఉపయోగపడే వారికి ఇద్దామని చెప్పి మరి ఈరోజు సుమారు 25 మందిని గుర్తించి ఆ సర్టిఫికేట్స్ అని తీసుకొని వారికి ఇచ్చాం, వారిని గుర్తించమని చెప్పాం. కాబట్టి పేదవారికి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం కూడా మరి నాకు సంతృప్తి ఇస్తుంది. ఇంకా అనేక కార్యక్రమాలు రాజకీయాలు అనేది వేరే కంటిన్యూస్ ప్రాసెస్. అభివృద్ధి అనేది ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం మన బాధ్యత. దాంతో సమాజంలో ఇంకా కూడా మార్పు రావాలా, సమాజంలో మంచి జరగాల, కలిసిమెలిసి ఉండాలా, అందరూ కూడా ఒక సోదరభావం పెంపొందించుకోవాలా, అందరూ కూడా కుటుంబ సభ్యులుగా ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ దేశ నలుమూలల నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గతంలో తెలంగాణ ప్రాంతం కానీ రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ అన్ని నియోజకవర్గాలే కాదు అన్ని మండల ప్రాంతాల నుంచి కూడా మన సత్యనారాయణ గారి మార్కెట్కి వచ్చాం. కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వచ్చి నివాసం ఉంటారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకు గులాపూర్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మనం అందరం కలిసిమెలిసి ఉంటాం. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఆ రోజు మా తండ్రి గారు పెట్టినటువంటి ఆలోచన చిన్న ఆలోచన మొక్కలాంటిది. మరి అది అందరూ కూడా ఎన్ని ఎవరైనా చూడండి, బెంగాల్ కానీ, ఒరిస్సా కానీ, బీహారీ కానీ, యూపీ కానీ, మార్వాడి కానీ, గుజరాతీ కానీ, ఏ రాష్ట్రంలో సరే కన్నడాస్ కానీ, తమిళియన్స్ కానీ, మలయాళీస్ కానీ అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు.
అందరూ కూడా మనం ఆదరించి అందరూ దగ్గర తీసుకుని అప్రోచ్ చేసుకుని ఒక సోదర భావంతో అందరూ కూడా కలిసి సందర్భం చూస్తాం. ఎప్పుడు కూడా మన దగ్గర ఎలాంటి గొడవలు లేవు. ఎప్పుడు కూడా మన కుటుంబ ప్రాంతంలో గత 40 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా మన తారతమ్యాలు లేవు. ఎక్కడ కూడా మతాల మధ్యలో చిచ్చులు లేవు, కులాల మధ్యలో పోరాటాలు లేవు. అందరూ కూడా కలిసి మరి ఇంతవరకు రావాల్సిన సంగతి పూర్తి చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇదే రకంగా కలిసి ఉండి ఒక యూనిటీగా ఉండి అందరూ కూడా ముందుకు వెళ్ళి మన ఆశయ సాధనని వారు ఏదైతే కలవగలరో మన మంచిగా ప్రజల యొక్క సేవనే మనకి ప్రథమ కర్తవ్యం. ఎప్పుడు చెప్తామంటే నాయకుల కంటే ఇక్కడే మన పార్టీలో సిద్ధాంతం ప్రకారం ఉంటాం. నాయకుల కంటే పార్టీ గొప్పది, పార్టీల కంటే ప్రజలు గొప్పలు, దేశం గొప్పది అని చెప్తాను పదే పదే. కాబట్టి తప్పకుండా ప్రజలు అంతిమంగా అంతిమంగా మనం సేవ చేయాల్సింది ప్రజలు. కాబట్టి ఇలాంటి మన మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్న పొలిటికల్ పక్కన పెట్టి మన ప్రజలని మనం దృష్టిలో పెట్టుకుని మనం సేవ చేసుకుంటూ ముందుకు పోతే తప్పకుండా ప్రజా జీవితంలో నాయకులైన వారికి మరణం ఉండదని చెప్పేసి సందర్భంగా మరీ చేసుకుంటూ మరోసారి ఈ జయంతి ఉత్సవాలకు వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కుటుంబశ్రీ కార్యక్రమాలను పంపిణీ చేయడానికి చేసినటువంటి మా మహిళా సోదరులను కూడా ధన్యవాదాలు చేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి. నేను బుదేహిల్స్లో ఉంటున్నానండి. నేను ఇంట్లో ఉండి వర్క్ ఓన్లీ వంట ఇంటికే పరిమితంగా ఉండేదాన్ని. ఇట్లా టాలెంట్ నేర్చుకున్న బుదేహిల్స్లో ఇలాగ ఫ్రీ కోచింగ్ నడుస్తుందని చెప్పి తెలిసింది నాకు. వేరే వాళ్ళతో తెలియడం వల్ల వెళ్ళి అక్కడ బాలకృష్ణ సార్ ఆధ్వర్యంలో త్రివేణి మేడం గారి ఆఫీస్లో ఇట్లా కోర్స్ నడుస్తుందండి చూడండి అని అన్నారు. దాని విషయంగా నేను వెళ్ళి ఒకసారి కనుక్కుంటే ఏం అమౌంట్ ఏం తీసుకోండి, ఫ్రీగా నేర్పిస్తాము అని అన్నారు. నేను బయటకు వెళ్ళి అడిగానండి. అడిగితే అమౌంట్ పరంగా నాకు 1500 కట్టాలి అని అన్నారు. బట్ నేను అంత ఇచ్చుకోలేక నేను వెళ్ళకపోవడం వల్ల ఇట్లా నాకు కొంచెం ఫ్రీదే కావాలని చెప్పి దీంట్లో రావడం జరిగింది. నేర్చుకున్నాను. నాకు సరస్వతి మేడం గారి ద్వారాగా నేర్చుకున్నామండి. నేర్చుకున్న తర్వాత ఇక మిషన్కి టైలరింగ్ చేసుకోవడానికి వర్క్స్ అయితే ఉన్నాయని చెప్పి అన్నారు. బట్ కుట్టడానికి నా దగ్గర అయితే మిషన్ సౌకర్యం లేదండి. నేను ఇట్లా బట్టలు తీసుకుని వేరే వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి మిషన్ దగ్గర 4-5 బట్టలు కుట్టుకోవడం అట్లా కొంచెం చిన్నగా చేసుకుంటున్నాను. కానీ చాలా కష్టంగా ఉండి ఇట్లాగా మేడం గారి దగ్గరికి వచ్చి నాకు ఇబ్బందిగా ఉందండి, ఇంట్లో మిషన్ లేకపోవడం వల్ల ఇలాగ వేరే చోట్ల కుట్టి ఇవ్వడం జరుగుతుందండి, కొంచెం చూడండి మేడం అని చెప్పి నేను ఉదయం త్రివేణి మేడం గారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే వారి ద్వారా కొంచెం నాకు ఇట్లాగా ఎమ్మెల్యే గారి వచ్చే సందర్భంగా ఇట్లా ఇస్తున్నారు రెండని చెప్పని ఇవాళ ఇచ్చారండి. ఈ అవకాశం నాకు వచ్చినా చాలా ఆనందిస్తున్నాను. దీనివల్ల నేను నన్ను సొంతంగా కుట్టుకుని ఒక ఉపాధి ఏమైనా కొంచెం ఇంట్లోకి ఏమైనా నాకు చేతి కిందకి వర్క్కి ఏమైనా కొంచెం అమౌంట్ వచ్చినా నాకు ఏదో కరెంట్ బిల్ కట్టినా చాలు, నాకు ఇంట్లో కొంచెం దేనికైనా ఉపయోగపడుతుంది. మా వారి అమౌంట్తో పాటు నాది కూడా కొంచెం సహాయపడుతుంది అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఈ మిషన్ తీసుకోవడానికి వచ్చానండి. చాలా సంతోషం. ఇలాంటివి కొంచెం మాకు ఎంకరేజ్మెంట్ గా చేసేవి కొంచెం ప్రాజెక్ట్స్ ఇంకా చాలా మంది ఉన్నారండి. ఇలాగా తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది బయటకు రావాలని ధైర్యం చేస్తున్నారు, కానీ వెనకాల ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల రాలేకపోతున్నారు. వాళ్ళకి మీరు కొంచెం సపోర్ట్ చేసి ఇలాంటి అవకాశాలు ఇప్పించాలని ఆడవాళ్ళందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మాయి నేర్చుకుంది మిషన్. మా అమ్మాయికి 2 ఆడపిల్లలు. మా అల్లుడు గారు తీసుకెళ్ళలేదు. ఏమో పని చేస్తారు ఆడపిల్లలు తీసుకెళ్ళకుంటే బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో త్రివేణి మేడం గారు వెళ్ళి కలిసింది. మేడం గారికి కలిసి మిషన్ నేర్చుకుంటాం మేడం, మేము ఖాళీగా ఉంటున్నాను అడిగితే సరే అమ్మ రండి అని చెప్పారు. ఒకరోజు మా అమ్మాయి రాకుండా కూడా మేడం గారు కాల్ చేసి నేర్పించారు. మా అమ్మాయికి మిషన్ లేదు, ఇంట్లోనే ఉంటుంది ఖాళీగా. డిగ్రీ అయిపోయింది, ఉపాధి ఏమీ లేదు. సారు వారి తండ్రి జన్మదినంగా మేడం గారు పిలిపించారు. ఇక్కడికి పిలిపించి కుట్టు మిషన్లు ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది, చాలా వర్గం చేస్తున్నాము. ప్రతిసారి ఇట్లనే చేయాలని చాలా చేస్తున్నాం.